ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిబంధనల ప్రకారం విచారణ నిర్వహించాలని చెప్పారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. 8 మంది ఎమ్మెల్యేలకు వారి వాదనలు వినేందుకు తగిన అవకాశాలిచ్చామన్నారు. కానీ వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదంటున్న స్పీకర్ తమ్మినేనితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక కొత్త రికార్డుగా మనం చూడాల్సి ఉంటుంది. తమ్మినేని సీతారాం గారు, మొదటిసారి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, అది కూడా అతి తొందరలో విచారణ పూర్తి వేశారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు నిర్ణయం ఏముంది? తప్పు చేశారు, కొట్టేశాము. వాళ్ళు రైట్ చేశారని చెప్తారా మీరు? వుడ్ యూ లైక్ టు సే దట్ దే డిడ్ రైట్? నో. When it is no, I have suspended him. దేశవ్యాప్తంగా చూస్తున్నాం, చాలా అసెంబ్లీలో పార్టీలు అనర్హత పిటిషన్లు వస్తున్నాయి, కానీ 7 ఏళ్లు గడుస్తూ పోతుంది. కానీ మీరు మాత్రం ఒక టైం పీరియడ్ లో చేశారు. ఏంటి దాని వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? ఏమైనా మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ పంపదలుచుకున్నారు? Yes, I would like to send strong message so that I did suspended them. నేను ఖచ్చితంగా వాళ్ళను సస్పెండ్ చేయాలన్నటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నేను ఐ హ్యావ్ గివెన్ లాంగ్ రో, వాళ్ళు సరిదిద్దుకుంటారు అని. వాళ్ళు సరిదిద్దుకొని లేనప్పుడు దాన్ని నేను ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చర్య తీసుకున్నాను. ఇది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫాల్ట్ ఎట్ ఎనీ టైం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేశవ్యాప్తంగా చాలా అసెంబ్లీలు చూస్తున్నాము, మీరు నిర్ణయం తీసుకున్నారు. ఎటువంటి సందేశం మీరు ఇవ్వదలుచుకున్నారు? అంటే అనర్హత పిటిషన్ల విషయంలో ఒక స్పీకర్ గా డెసిషన్ ఎర్లీగా తీసుకున్నారు కాబట్టి ఎటువంటి ట్రెండ్ను మీరు సెట్ చేయాలనుకున్నారు? ఏంటంటే ట్రెండ్ ఏముంది సార్? తప్పు చేశారు, సస్పెండ్ చేశారు. దీని ట్రెండ్ ఏముంది? ఇది వాళ్ళు ఎవరో చేయలేదంటే అది వాళ్ళని అడగండి. దిస్ ఈజ్ ఏపీ స్పీకర్ స్టాండ్. దట్స్ ఆల్. I did confiding to my decision. ఒకవేళ వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తే దానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, let them go. Court will decide things. Let them go to court. ఇదే దానిదేముంది, తప్పేం లేదు ఇక్కడ. అయితే ఇది కూడా ఒక కోర్టు లాంటిదే. ఈ కోర్టులో కాదంటే ఆ కోర్టుకు వెళ్తారు, వెళ్ళనివ్వండి. కోర్టు విల్ థింక్ ఇది తప్ప ఒప్ప అన్నటువంటి నిర్ణయం ఇస్తారు. వాళ్ళు న్యాయం అనుకుంటే చేయరు, లేదనుకుంటే చేస్తారు. ఇంత లాంగ్ టైం ఇచ్చాను, సంవత్సర కాలం టైం ఇచ్చాను. దే డిడ్ నెవర్ ట్రై టు సెటరైట్ దేర్ థింగ్స్. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ యాక్షన్. అనర్హత పిటిషన్ల పైన ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చామని, అయినప్పటికీ కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదని, అందుకే అనర్హత వేటు వేశారని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్తున్నారు. ఒకవేళ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళినా కూడా దానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అంటున్నారు. కోర్టుతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి.